Hi everyone, my name is Gautam. I am studying 10th class, ZPHS Gulumuru in Srikakulam district. మనకి ఏదైనా గ్రూప్ డేటా ఇస్తే దానికి మీడియన్ ఎలా కనుక్కోవాలో ఈ వీడియోలో చూద్దాం. గ్రూప్ డేటా మీడియన్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా వాడతాము. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ H. ఇందులో ఉన్న ప్రతి టర్మ్ని ఎలా కనుక్కోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మనకి ఎప్పుడైనా క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. మీడియన్ కనుక్కోవాలంటే CF అనే కాలంని యాడ్ చేయాలి. CF అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని ఇప్పుడు ఎలా కనుక్కోవాలో చూద్దాం. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని కనుక్కోవాలంటే ఇంకో కాలం యాడ్ చేయాలి. ఎగ్జామ్లో ఆన్సర్ రాసేటప్పుడు ఈ 3 కాలమ్స్ వేసుకోవాలి. అదేంటంటే క్లాస్ ఇంటర్వల్, ఫ్రీక్వెన్సీ, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని ఇప్పుడు ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ యొక్క ఫ్రీక్వెన్సీ, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ సేమ్గా ఉంటాయి. అది 7. మిగతా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని ఇప్పుడు మనం కనుక్కుందాం. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని కలపాలి. 7 + 15 22, 22 + 24 46, 46 + 31 77, 77 + 42 119, 119 + 30 149, 149 + 26 175, 175 + 15 190, 190 + 10 200. లాస్ట్లో వచ్చే CF వాల్యూ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతాయి. దాన్ని ఎంతో చూసిస్తారు. n = 200. n/2 అనే వాల్యూ ఏమవుతుందంటే 200/2 = 100. n/2ని మీడియన్ కనుక్కోవడానికి మనకి ఉపయోగపడుతుంది. n/2 వాల్యూ 100 వచ్చింది. 100 కంటే ఇమీడియట్గా వచ్చే పెద్ద నెంబర్ ఇప్పుడు మనము చూసుకోవాలి. 149, 175, 190, 200 అనేవి ఇవన్నీ పెద్దవి. అని ఇమీడియట్గా వచ్చేది 119. కాబట్టి ఈ క్లాస్ని మీడియన్ క్లాస్ అని అంటారు. మీడియన్ క్లాస్ కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీడియన్లో ఉండే టెన్స్ని కనుక్కోవాలంటే ఈ మీడియన్ క్లాస్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. మీడియన్ ఫార్ములాలో L ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈ నెంబర్స్ అన్నీ లోయర్ లిమిట్స్ అవుతాయి. ఇప్పుడు ఈ మీడియన్ క్లాస్లో ఉండే లోయర్ లిమిట్ ఏమిటంటే 25 అవుతుంది. సో L వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 25. L వాల్యూ అనేది 25. నెక్స్ట్ ఫామ్లో ఉన్న టర్మ్ n/2. n/2 అనేది మనం ఆల్రెడీ చేసేసాం. 100 వచ్చింది. n/2 అనేది =100. ఫార్ములాలో ఉన్న నెక్స్ట్ టర్మ్ CF. ఇప్పుడు CF ఎలా కనుక్కోవాలో చూద్దాం. మీడియన్ క్లాస్లో ఉండే CF వాల్యూ కాదు, దానిపైన ఉండే CF వాల్యూ. అంటే CF = 77. ఇక్కడ అందరూ మిస్టేక్ చేస్తారు. మీడియన్ క్లాస్లో ఉండే CF వాల్యూ కాదు, దానిపైన ఉండే CF వాల్యూ అంటే 77. ఫార్ములాలో నెక్స్ట్ టర్మ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఫ్రీక్వెన్సీని ఎలా కనుక్కోవాలో చూద్దాం. మీడియన్ క్లాస్లో ఉండే ఫ్రీక్వెన్సీని అనేది ఫ్రీక్వెన్సీ 42. F = 42. ఫామ్లో ఉండే నెక్స్ట్ టర్మ్ H. H అంటే క్లాస్ సైజ్. మనం ముందే డిస్కస్ చేసాం. ఇటు ఉన్నవన్నీ లోయర్ లిమిట్స్ అవుతాయి, ఇటు ఉన్నవన్నీ అప్పర్ లిమిట్స్ అవుతాయి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 10 - 5 = 5. ఇప్పుడు మనం అన్నీ చేసిన సేమ్ నెంబరే వస్తుంది. కావాలంటే చూడండి. 15 - 10 5, 20 - 15 5, 25 - 20 5, 30 - 25 5, 35 - 30 5, 40 - 35 5, 45 - 40 5, 50 - 45 5. మనకి ఇచ్చిన గ్రూప్ డేటాలో క్లాస్ సైజ్ ఏమవుతుందంటే 5. H = 5. మీడియన్లో ఉండే టర్మ్స్ వాల్యూస్ అనేవి
మనకి వచ్చాయి. ఇప్పుడు మీడియన్ ఫార్ములాలో మనము సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇచ్చిన గ్రూప్ డేటాలో మీడియన్ వస్తుంది. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎల్ వాల్యూ ఎంత 25 ప్లస్ బ్రాకెట్ నెక్స్ట్ టర్మ్ n/2 వాల్యూ ఎంత 100 మైనస్ సిఎఫ్ వాల్యూ 77 డివైడెడ్ బై ఎఫ్ వాల్యూ ఎంత 42 బ్రాకెట్ ఇంటూ హెచ్ వాల్యూ ఎంత 5 ఈక్వల్స్ టు 25 ప్లస్ 100 మైనస్ 77 23 డివైడెడ్ బై 42 ఇంటూ 5 is equal to 25 plus 23 into 5 115 divided by 42 equals to 25 plus 42.74. ఇప్పుడు ఈ వాల్యూని అనేది మనం ఇక్కడ రాసుకుందాం 2.74. 25 ప్లస్ 2.74 అనేది 27.74 అనేది అవుతుంది. దిస్ ఈజ్ ద మీడియన్. మనకి ఇచ్చిన గ్రూప్ డేటాలో మీడియన్ అనేది 27.74.